కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు పూర్తవుతున్న తరుణంలో పదవుల పందేయడానికి తలుపులు తెరిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఈ ఏడాది మొత్తం కూడా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్న తరుణంలో 9.5 ఏళ్ల తర్వాత తొలిసారిగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఇక స్పీడ్ పెంచాలనే ఒక ఆలోచన చేస్తుంది. దాంతోపాటుగా కాంగ్రెస్ అధిష్టానం సైతం ఇప్పటికే సమయం మించిపోతుంది కాబట్టి కష్టపడ్డ కార్యకర్తలకు నామినేట్ పోస్టులలో అవకాశం కల్పించాలి, పార్టీని బలోపేతం చేయాలంటూ దిశా నిర్దేశం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం నామినేట్ పోస్టుల పందేరాల ప్రక్రియకు తెరలేపారని చెప్పవచ్చు. కానీ ఇప్పుడే కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాము పదవుల పందిరం అనేది వాస్తవాంశం. ఎందుకంటే వివిధ పార్టీల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదా కాంగ్రెస్ తరఫున ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ రకంగా చూసుకుంటే రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఒక 30 నుంచి 40 నియోజకవర్గాలలో కొంత గ్రూపు రాజకీయాలు తీవ్రంగా ఉన్నాయి. ఎందుకంటే 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాయకులు కావచ్చు, లేదా గతంలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నాయకులు కావచ్చు, మొత్తం మీద ఈ 2 అంశాలు చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఈ 2 అంశాలలో కనుక ఎవరికి ఏ వర్గానికి నామినేట్ పోస్ట్ ఇవ్వాలి, ఏ వర్గం వాళ్ళని సాటిస్ఫై చేయాలనే విషయంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్కి తేనె తుట్టును కదిలించే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఒకరికి ఇస్తే మరొకరికి వివాదం వస్తుంది కాబట్టి సంయమనంతో 2 వర్గాలకు మధ్య మార్గంగా నామినేట్ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 2023 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన చాలామంది నాయకులు కొంతమంది ఎమ్మెల్యేలుగా, కొంతమంది మంత్రులుగా కొనసాగుతున్నారు. అదే సమయంలో గత 2 దశాబ్దాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులు ఉన్నారు. ఆ తరాలు చూసుకుంటే తెలంగాణ 3వసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగిత్యాల విషయంలో చూసుకున్నాం. అది జగిత్యాల ఓపెన్గా ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన సంజయ్ కుమార్ కావచ్చు, లేదా ఖమ్మం జిల్లాలో కావచ్చు, అటు వరంగల్ జిల్లాలో కావచ్చు, ఇటు నల్గొండ జిల్లా కావచ్చు, ఎక్కడ ఈ జిల్లాకు ఒక 3-4 నియోజకవర్గాలు కొంత నివురుగప్పి నిప్పుల వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. వీటన్నిటి కూడా సీక్వెన్స్లో నీట్గా ఎలాంటి విభేదాలు తలెత్తకుండా నామినేట్ పోస్టు భర్తీ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కత్తి మీద సాము లాంటిది. ఏ వర్గాన్ని కొంచెం తక్కువ చేసినా మరో వర్గం వ్యతిరేకత, అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి ఆ ప్రజాస్వామ్యం పత్రికాముఖంగానో లేదా ఇతరత్ర తరహాలో కనుక బయటకు వస్తే అది మరో సమస్యకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ నియోజకవర్గాలలో చాలా సిస్టమేటిక్గా ఒక వ్యూహాత్మకంగా గతంలో ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీ కోసం లాయల్టీగా పనిచేస్తున్నారు, గత 9 ఏళ్ల పాటు ఏ రకంగా ఆర్థికంగా నష్టపోయారు, పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎవరు, లేదా పార్టీని అమ్ముకున్న వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని నామినేటెడ్ పోస్టు భర్తీ చేస్తే తప్ప పార్టీ బలోపేతానికి అవకాశాలు లేవు. ఇప్పటికే గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నేతలలో ఆవురావురం అంటూ పదవుల కోసం కావచ్చు, ఆర్థిక వనరుల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో వీటన్నిటినీ సమపాలలో కార్యకర్తలు, నాయకులకు సంతృప్తిపరచాలంటే కొంత గ్రౌండ్ లెవెల్ ఎక్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక మంత్రి చెప్తేనో పదవి ఇచ్చేస్తేనో, ఓ ఎమ్మెల్యే చెప్తే పదవి ఇచ్చేస్తే అది గ్రూప్ రాజకీయాలకు మరింత ఆజ్యం పోసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా అటు కాంగ్రెస్కి ఇటు ప్రభుత్వానికి మధ్య సమన్వయంతో అటు రేవంత్ రెడ్డి, ఇటు మహేష్ కుమార్ గౌడ్ నియోజకవర్గాలలో గ్రూప్ తగాదాలు లేకుండా ఒక పద్ధతి ప్రకారం నామినేటెడ్ పోస్టు భర్తీ చేస్తే పార్టీ బలోపేతం అవుతుంది, లేదా మళ్ళీ గందరగోళానికి దారితీసే అవకాశం. కాబట్టి అడుగులు వేసే ముందే అతి జాగ్రత్తగా వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే
చాలా నియోజకవర్గాలలో దశాబ్దాల నుంచి పార్టీని నమ్ముకున్న వాళ్ళు సీనియర్ నేతలు చాలామంది ఉన్నారు. వాళ్ళ ప్రపోజల్స్ను కూడా పనిలో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతే తప్ప కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు మేమేం చెప్తే అది అంటే రాబోయే ఎన్నికలలో ఆ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం కాబట్టి ఆ దిశగా కాకుండా పార్టీ బలోపేతానికి అడుగులు వేసే ఆలోచన చేస్తేనే పార్టీ మనుగడ ముందుకు సాగుతుంది. లేదా తిరిగి ఏదైతే విజయాలు పరంపర కొనసాగుతుందో ఆ విజయాలు మళ్ళీ అపజయాల పరంపర కూడా కొనసాగే అవకాశం కాబట్టి నిజమైన కార్యకర్తల నాయకులకు గుర్తింపు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉంది.